ముషిరాబాదులో, సికింద్రాబాదులో, నారాయణగూడ అట్లాంటి ప్రాంతాలలో మీరంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతారు. మీరు పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, పూలు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, ఆటో నడుపుకొని బతికేవాళ్ళు, చేపల మార్కెట్ కాడ బతికేవాళ్ళు, ఇట్లా రకరకాల పద్ధతుల్లో బతికేవాళ్ళు. డబుల్ బెడ్రూమ్ అనగానే సంబరపడ్డారు మీరు. సొంత ఇంటి కళ జీవితాశయం కాబట్టి పేదవాళ్ళు ఏమనుకుంటారు అంటే, నేను అనాథ మనిషి లెక్క ఉండద్దు, చనిపోతే కూడా అనాథ లెక్క ఉండద్దు అనేటువంటిది కోరుకుంటారు. ప్రతి కుటుంబానికి మొట్టమొదటిగా ఉండేటువంటి కోరిక సొంత ఇల్లు ఉండాలని. మనం కిరాయిల ఇళ్ళల్లో ఉంటే కర్మకాలు ఎవరైనా చనిపోతే శవాన్ని కూడా ఇంటికి రానియరు. రోడ్ల మీదనో డైరెక్ట్గా శ్మశాన వాటికే పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇళ్ళల్లో కూడా రానియరు. ఇట్లా అనేక రకాల బాధలతో గడిపేటువంటి మీరు డబుల్ బెడ్రూమ్ వచ్చిందట అని చెప్పి సంబరపడ్డరు. మేము ఆ రోజు కూడా మంత్రిని ఉంటుంది, నేను కూడా ఈ నిర్ణయం తీసుకున్నాడు మంత్రి ఉంటుంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పినాను, ఎంతో పరంగా భూమి ఉంటే ఇచ్చి ఒకే దగ్గర 2,000 ఇళ్ళు 3,000 ఇళ్ళు అవసరం లేదు. 50 అయితే 50 మందికి ఏంది, 100 అయితే 100 మందికి ఏంది. ఎందుకు ఆ ప్రతిపాదన పెట్టినామంటే, ఒకసారి బొల్లారంలో ఉన్నారు, బొల్లారంలో ఉండాలని కోరుకుంటారు. బల్కంపేటలో ఉండాలని కోరుకుంటారు. ఊరు పట్టు ఉడుంపట్టు అంటారు. ఒకసారి పేదవాళ్లకు కులంతో సంబంధం లేదు, పేదవాళ్లకు మతంతో కూడా సంబంధం లేదు. పేదవాళ్లకు వాళ్ళ కష్టాలతో సంబంధం ఉంటుంది, వాళ్ళ కన్నీళ్ళతో సంబంధం ఉంటుంది, వాళ్ళ బతుకుతో సంబంధం ఉంటుంది. కాబట్టి అక్కడే కట్టిస్తే వాళ్ళ సంబంధాలు అట్లే ఉంటాయి, పాతగా బతికే పద్ధతి కూడా అట్లే ఉంటుంది అని. అక్కడ ఇల్లు ఉంటే పాతగా అంతకుముందు కూరగాయల దుకాణం ఎక్కడైతే ఉందో అక్కడ నడుపుకుంటాడు, పంచర్ దుకాణం ఎక్కడుందో అక్కడ నడుపుకుంటాడు. 4 ఇళ్ళల్లో పని చేసేవాళ్ళు ఉంటే అదే ఇల్లు అట్లే కొనసాగుతాయి, చేయి కలిసిన ఇల్లు కాబట్టి అని అన్నాం. కానీ ఎందుకో అప్పుడు అది కాలే. అంటే సొంత వాళ్ళ జాగలల్లో వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు. లేకపోతే ఏ ప్రాంతంలో అయితే ఇల్లు లేని పేదలు ఉంటారో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడే కట్టిస్తే ఉంటుంది. పేదోళ్లకు గింత మంచి జాగాలు కట్టిస్తావా, గింత గుండెకాయ లాంటి పట్టణంలో కట్టిస్తావా అనే పద్ధతి ఉండద్దు. వాళ్ళకు పెద్ద మనిషి చేసుకొని ఇవ్వాలని చెప్పి మేము చెప్పినాం. అది కాలే, మొత్తం మీద చుట్టుపక్కల వచ్చాయి. నాకు తెలిసి మీరు ఈ డబుల్ బెడ్రూమ్ కాడికి ఒక 20-30 సార్లు వచ్చి పడులు ఉంటారు. ఒక్కొక్కసారి 20-30 సార్లు. ఇవాళ ఆదివారం కాదు, పని అంతా పోగొట్టుకున్నారు. ఓ ఆటో కిరాయి తీసుకొని ఇక్కడ రావాలంటే ఆర్టీసీ బస్ రాదు. ఓ ఆటో కిరాయి తీసుకున్నారు, ఇంతంతా బువ్వ సర్ది కట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రు. అంటే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం నాకు తెలిసి మీకు ఫ్రీగానే రావచ్చు, బ్రోకర్లు ఎవరు లేకపోవచ్చు, పక్కకు పెడితే దీనికి వచ్చిపోవడానికే ఒక్కొక్కడు 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. ఇప్పటికే వచ్చినప్పుడల్లా 1000 రూపాయలు 2,000 వస్తాయి, అంతే కదా. ఇవన్నీ లెక్క కడితే చాలా ఎక్కువ అయిపోయి తడిసి మోపడి అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒకటే అన్నా, ఇక కాలబెట్టుండే అయిపోయింది. కట్టి 3 ఏళ్ళు అయిపోయాయి, ఇవ్వడానికో మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయాయి. ఇచ్చినాక రావడానికి మళ్ళీ గిన్ని తంటాలు ఎందుకే, గిన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ చిన్న పని కాడ ఎందుకు సతాయిస్తున్నారు వాళ్ళని చెప్పి మనం మాట్లాడితే, వాళ్ళందరూ అధికారులు 2 సార్లు వచ్చింది ఆరికి. సరిగ్గా బాయిలు అయితే దొరకట్లేవు, కిరాయి తీసుకుందాం నీళ్ళ కోసం అంటే బాయిలు దొరకట్లేవు. ఒకటి, బోర్లు వేస్తే కూడా ఇంతమందికి నీళ్లు పడేటువంటి ఆస్కారం లేదు. 2, నీళ్ళు ఒకసారి వస్తే కొత్త ఏం కాదు, కానీ నీళ్ళు రాకుండా వాళ్ళు వస్తే ఆగమాగం అయిపోతుందని చెప్పి వాళ్ళు 2 సార్లు సంధానించారు. అప్పుడు నేను ఫారెస్ట్ అధికారులతో వీళ్ళతో అందరితో మాట్లాడినాం.
ఒక 3 రోజుల క్రితం కూడా మాట్లాడినా. ఇప్పుడు 3 గంటలకు కూడా ఆర్డీఓని పిలుస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు 3 గంటలకు కూడా మీటింగ్ ఒకటి ఉన్నది పెట్టినా. నేనేమంటున్నా అంటే మీరు అనుకున్నట్టుగా ఇట్లా టక్కన చెప్పంగానే పని అయ్యేటట్లు ఇది ఇక్కడ కథ. పైసలు లేవని ఓడంటాడు, నాకు సంబంధం లేని ఓడంటాడు, ఈ లిఫ్ట్లకు మా సంబంధం కాదని ఇంకోడు అంటాడు. అండి బ్రోకర్ లెక్క కాకుండా ఒక 2-3 నాకు అప్పచెప్పండి. నేను ఎవ్రీడే వాళ్ళకు ఏమేమి పని జరుగుతుందో నా దగ్గర పెట్టుకొని నేను పని చేయించి మీకు సమాచారం ఇచ్చి చేర్పిస్తా. కానీ టెన్షన్ ఉంది కాబట్టి ఈ వేస్తూ ఉంటుంది. వాడే పనులు ఉంటే పత్తి తినడానికి పోవడమో లేకపోతే చిన్న పనులకు పోతున్నారు. ఇది పెద్ద సమస్య ఉంది నాకు తెలిసి. అంటే మీరు వస్తారు ఇక్కడ ఉంటారు కానీ మళ్ళీ మీరు పనుల కోసం అయితే అటే పోవాలి, మళ్ళీ అటే పోవాలి. అదో పెద్ద పనిష్మెంట్. రోజు పోవడానికి 1 గంటన్నర, రావడానికి మళ్ళీ 1 గంటన్నర. అది కూడా టెన్షన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఆ బాధ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ తుర్కపల్లి ఉన్నది. ఇక్కడ తుర్కపల్లి కంపెనీలతో మాట్లాడి మీకు తగ్గట్టుగా పని ఉంటే కూడా మాట్లాడే ఒక మీటింగ్ పెట్టి ఏర్పడింది. ఈ కంపెనీ యజమానులందరూ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఏర్పాటు కూడా చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదంతా అవసరం ఉంటుంది కాబట్టి. మీకు మాటలు చెప్పడానికి అయితే రాలే నేను. మాటలు చెప్పడానికి మీరు తృప్తిపరచాలని రాలే. తప్పకుండా ఉన్నంతలో జల్దీ చేసే ప్రయత్నం చేస్తే. ఎందుకంటే మంత్రి లేడు ఇక్కడ, ఎవరు లేరు, పట్టించుకుని నాదో లేడు కాబట్టి ఉన్నంతలో నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు నేను మా లీడర్లు కూడా వచ్చిండ్రు, మా విక్రమరెడ్డి గారు వచ్చిండ్రు, మా బుద్ధి శ్రీనివాస్ గారు వచ్చిండ్రు, అందరు పట్టుకొచ్చిన మా సురేష్ రెడ్డి గారు వచ్చిండ్రు, మా లీడర్ స్థానిక నాయకులు కూడా గిరి అందరు వచ్చిండ్రు. ఏందే ఇక మీకు మీ చెన్నారావు గారేమో ఈ డబుల్ బెడ్రూమ్లు అందరికీ నేను ఇప్పటికీ అన్ని డబుల్ బెడ్రూమ్లు అక్కడికి పోయి వచ్చినాను. ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు, నోరు లేని వాళ్ళు, వాళ్ళు కష్టమైందని చెప్పి అందరి దగ్గర పోయి వచ్చిన. అంతటా ఏదో ఉన్నంతలో కొన్ని డబ్బులు ఇచ్చి సమస్య పరిష్కరించి మీది ఒక్కటి కొంచెం మంచి అనిపించలేదు కాబట్టి జల్దీ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తూ మీరు టెన్షన్ పడకండి. ఒక 2-3 మంచి వాళ్ళని నాకు నేను పని చేసి పెడతాను. నమస్కారం.